ఫ్రెండ్స్ మనకు సబ్స్క్రైబర్ అండి. రామ్ రాజన్ అని మనకి హైదరాబాద్ నుంచి ఒక కామెంట్ చేశారండి. ఆ కామెంట్ చదవండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఆయన డౌట్ ఏమంటే ఆయన 3 మంత్స్ అయింది. 3-4 మంత్స్ అయింది. కార్ తీసుకున్నాడు. మహీంద్రా 3 పెట్రోల్ వేరియంట్ అనేది తీసుకున్నారు. ఆయన ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేసారో అంత మాత్రం మైలేజ్ అయితే రావడం లేదు. ఆయన సీఎన్‌జికి కన్వర్ట్ కావాలా? వద్దా? అని అడిగారండి. ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఆ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం కార్ తీసుకునే ముందు మన డ్రైవ్ ఏంది? మనం రోజు ఎంత డ్రైవ్ చేస్తున్నాం? అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చెక్ చేయకుండా మనం తీసుకుంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్ మనం ఎదుర్కోవచ్చండి. కంపెనీ ఏఆర్ఏ క్లెయిమ్ చేసిన మైలేజ్ మనకు రాకపోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఐడియల్ కండిషన్‌లో అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్ అది. మనం ఐడియల్ కండిషన్‌లో మనం డ్రైవ్ చేయం. మన డ్రైవింగ్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటది కాబట్టి మన మైలేజ్ ఆ విధంగా రాకపోవచ్చు. ఫస్ట్ మీ డ్రైవ్ ఎంతుంది? దాన్ని బట్టి మనం డీజిల్ తీసుకోవాలా? పెట్రోల్ తీసుకోవాలా? సీఎన్‌జీ తీసుకోవాలా? స్టార్టింగ్‌లోనే మనము డిసిషన్ అనేది తీసుకోవాలా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అలా పొరపాటున పెట్రోల్ వేరియంట్ తీసుకున్నారంటే ఇక్కడ ఒక మనకు ఆప్షన్ అనేది వస్తుంది. సీఎన్‌జీలో మనము కన్వర్ట్ కావచ్చు ఫ్రెండ్స్. కావచ్చు. ఒకవేళ మీది టర్బో ఇంజిన్ అయినా కూడా ఆ గ్యాస్కెట్ అనేది చేంజ్ అయితుంది. మీకు అప్రాక్సిమేట్‌లీ 1.3 నుంచి 1.4 వరకు మనకి ఎక్స్‌ట్రా పడొచ్చు. మీరు చేపించుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ ఒకవేళ మనము చేపించుకుంటున్నామంటే మీ ఇన్సూరెన్స్ అనేది వాయిడ్ అయిపోతుందండి. ఖచ్చితంగా మీ ఇన్సూరెన్స్ అనేది వాయిడ్ అయిపోతుంది. అది ఒకసారి మీ రెస్పెక్టివ్ షోరూమ్‌లో ఒకసారి మీరు కనుక్కోండి. ఒకవేళ మీకు వాయిడ్ అయినా పర్లేదు. మనకు మైలేజ్ అనేది మెయిన్ అని అనుకుంటే మీ సీఎన్‌జీ కింద కన్వర్ట్ కావచ్చండి. కానీ ఇది మనం డీజిల్‌తో చేయలేం. సో, అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో, రామరాజు గారు మీకు కూడా ఈ పాయింట్ అనేది అర్థమైపోయి ఉంటదండి. సో, మీకు కామెంట్ కూడా నేను చేశాను. ప్లస్ మీకు వీడియో రూపంలో కూడా నేను చెప్తున్నానండి. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంజిన్ అయితే డ్యామేజ్ కాదు. ఒకవేళ సీఎన్‌జీలో కన్వర్ట్ అయినప్పుడు మనం మినిమమ్ పర్ డే ఒక 5-7 కిలోమీటర్స్ అనేది మనం డ్రైవ్ చేసుకోవాలండి. 5-7 కిలోమీటర్స్ మనం పెట్రోల్‌లో డ్రైవ్ చేసిన తర్వాత మిగతా కిలోమీటర్స్ మనం సీఎన్‌జీలో డ్రైవ్ చేసుకుంటే మన ఇంజిన్ మీద ఎఫెక్ట్ అయితే ఎక్కువ రాదండి. సో, ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. సో, ఇలా వీడియో రూపంలో అనాలంటే మీకు కామెంట్ రూపంలో అనమని చెప్తానండి. సేమ్ కామెంట్స్ అనేది 3-4 ఒకవేళ వచ్చినంటే ఇట్లా వీడియో రూపంలో చెప్పేస్తానండి. డ్రైవ్ సేఫ్, బీ సేఫ్. జై హింద్. వందే మాతరం.